హెచ్చు తగ్గుల తేడాలతో ఉన్నటువంటి ఈ కుల వ్యవస్థ వల్ల విచ్ఛిన్నమై నిలుస్తోంది. హైందత్వం కలుపుతోంది, మతం కలుపుతోంది, మతంలోనే ఉంది ఈ కులం. ఈ కులం మతం కలుపుతోంది, కులం విడగొడుతోంది. ఎక్కడ కనిపిస్తుందండి ఈ కులం అంటే? వివాహం దగ్గర కనిపిస్తుంది. ఇదివరకు కలిసి భోజనం కూడా చేసేవారు కాదు. ఇది ఎంత ఘోరమైన వ్యవస్థ అంటే ఇందులో కొందరు భూసురులు, కొందరు అంటరాని వారు. ఒక మనిషి యొక్క జన్మను బట్టి అతను చేయవలసిన వృత్తిని నిర్ణయించి, వృత్తిని బట్టి అతని యొక్క విలువను నిర్ణయించి, హెచ్చుతగ్గుల సమాజాన్ని అది కాల ప్రవాహంలో మత ప్రభావం వల్ల ఏర్పాటు చేయబడింది. ఈ విభజన సరికాదు, మన భారతీయులందరూ సమానమే అనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని ప్రసాదించారు. సమానత ప్రాతిపదిక మీద రాజ్యాంగం ఉందండి. దాని అమలుకై కులం పేరు మీద కుల వివక్ష వల్ల ఎవరికీ అందవలసిన అవకాశాలు దూరం కాకూడదని, కులాంతర వివాహాల్లో దుర్మార్గమైనటువంటి హత్యలు, ఆత్మహత్యలు చోటు చేసుకోకూడదని చెప్పేసి వాళ్ళకి అండదండలుగా నిలుస్తూ, కులరహితంగా సమాజం ఉన్నప్పుడే మనందరి మధ్య సమానత్వం వెల్లివిరుస్తుంది. కులాలు ఉన్నంత వరకు సమానత్వం రాదు. నార్ల వెంకటేశ్వరరావు గారు ఏం చెప్పారంటే, సమానత్వము లేదు, సోదరత్వము లేదు, కుల పిశాచి మంట కలవకున్నా, వత్సమెట్లు పెరుగు వ్యాఘ్రము సరసనే, నవయుగాల మాట నార్ల బాట, నవయుగాల బాట నార్ల మాట అని చెప్పారు. ఇక్కడ బహుశా పాత్రికేయులు ఎవరో ఉన్నారు అని చెప్పారు, వారికి తెలిసి ఉంటుంది. అందువల్ల మనం మన సమాజాన్ని, కులాన్ని తరిమి కట్టాలి. అప్పుడే ఈ హత్యలు, ఆత్మహత్యలు అవి ఆగుతాయి. కులభేదమే లేకపోతే కేవలం ధనిక మూలంగానే అందరూ సమానంగా భావించబడుతుంటే ఎందుకండి ఇంతమంది దళిత యువకులు వివాహం చేసుకోవాలనుకుంటే హత్య కావించబడతారు, తమ పిల్లల్ని హత్య చేస్తున్నారు, ఇతరుల పిల్లల్ని కూడా హత్య చేస్తున్నారు. కాబట్టి కులరహిత సమాజం కావాలని గత 52 సంవత్సరాలుగా మేము కృషి చేస్తున్నాం.